మళ్ళా ప్రశ్నేసి ఏమంటున్నాడు చూడండి. ఈ 21వ వచనం చాలా ఇంపార్టెంట్. అది సజీవులందరి కనులకు మరుగైనది. అది సజీవుల అందరికీ ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని కూర్చున్నాం. ఇప్పుడు చదవండి, అది ఎక్కడంట లేదు. 21వ వచనము. అది సజీవుల కనులందరికీ. సజీవులు అంటే ఎవరు? వెరీ గుడ్. సజీవులు అంటే బ్రతుకున్నోళ్ళు. సజీవుల కనులందరికీ ఏమైందంట? మరుగైందంటే ఇది కరెక్ట్ లాంగ్వేజ్ మనకి. ఇంకా మరుగైడం అంటే ఇది, అది కనబడకుండా దాక్కోబడి ఉంది. అంటే ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళకి జ్ఞానము కనబడదు అని చెప్తున్నాడు. ఎంత విచిత్రం! ఎప్పుడైనా విన్నారా ఈ మాట? మీరు విన్నారా? అంటే ఇప్పుడు మనం బ్రతుకున్నాం, మన కళ్ళకి జ్ఞానం కనబడుతుందన్నా కనబడట్లేదన్నా? దీన్ని బట్టి కనబడట్లేనా అని ఫిక్స్ అయిపోయినరు. రైట్, ఫిక్స్ అయిపోయినరు. తర్వాత ఇంకా అది సజీవులందరి కళ్ళకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. ఇప్పుడు 22వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. చదువు. ఇప్పుడు వస్తుంది ఆన్సర్. మేము చెవులారా తాను కూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును రానును. ఏమంటదంట? ఇప్పుడు అర్థమైందా? కొంచెం ఎవరికన్నా అర్థమైన వాళ్ళు చేయలేవటండి. మీరు వినకపోతే నేను ఏమనలే, కానీ మీరు అర్థమైతేనే నాకు అర్థమైంది. మళ్ళీ చదువుదాం. అదే బాగా వినండి. జ్ఞానం గురించి అంట మనుషులు అంటారట, మేము చెవులారా దాని గురించినటువంటి వార్త దాని గురించి దేని గురించి? దాని గురించి వింటిమని నాశనమును మరణమును అనును. ఏంటండి? మేము చెవులారా దాని కూర్చున్నటువంటి వార్త విన్నమని నాశనం మరణము చెప్తుందంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక జ్ఞానం ఎవరు దొరుకుతుంది? ఎవరన్నా ఒకరు చెప్తారా? నేనే చెప్పుకోవాలి. మళ్ళా వాక్యం చెప్తుందండి. మీరు విన్నారు కదా, చెవులారా దాని కూర్చున్నటువంటి వార్త విందుమని నాశనమును మరణమును అంటదంట. అంటే ఎవరు జ్ఞానం గురించే అంటే మరణం అంటే చనిపోయినటువంటి వారా? కాదా? నాశనం అంటే ఏంటిది? నశించిపోయినటువంటి వారే కదా. అవును కదా. మరి కాదు అవును అని మీరే అంటున్నారు. నాశనము మరణము అంటదంట. చెవులారా దీని కూర్చున్నటువంటి వార్త మేము విన్నాం. ఇంకా మరణం కూడా అంటదంట. మరణించిన తర్వాత ఇది మాకు తెలుసు జ్ఞానం అని, ఇది జ్ఞానం అని వాళ్ళు అంటారంట. ఇప్పుడు మీరు ఏమంటారు? మీకు జ్ఞానం తెలుసా తెలియదా? నేను అడగలేను, నేను అడగను కూడా. ఇక్కడ అర్థమైందంటే ప్రియులారా, బాప్తిస్మ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సందర్భంలో బాప్తిస్మం కూర్చున్నటువంటి వార్త వస్తుంది కనుక నేను ఈ మాట కూడా అంటున్నాను. 15వ తారీఖు ఉన్నాయని చెప్పారు కదా. బాప్తిస్మం అనగా పునరుత్థానం. అంటే ఇప్పుడు నాకు ఇది బటర్ఫ్లై గురించి తెలుసు, కానీ పూర్తిగా అంతగా ఇప్పుడు కాదులే. కొన్ని దాదాపు 30 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నా. నేను బైబిల్ ట్రైనింగ్ చేసి దాదాపుగా ఒక 17 సంవత్సరాలు అయింది. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. ఈ బైబిల్ ట్రైనింగ్ అంతకుముందు ఒక 4-5 సంవత్సరాలు ఒంటరి ఉండి బైబిల్ ట్రైనింగ్ చేసిన. ఒంటరిగా అంటే బ్యాచిలర్గా బీసీఐలో బెలివర్ చర్చ్ ఇండియా అప్పుడు నాకు తెలుసులే. కానీ ఒక 30-35 సంవత్సరాల కిందట రంగురంగులే ఉండేవి తెలుసా? సీతాకోక సిల్కలు. సీతాకోక సిల్క్ అంటే బటర్ఫ్లైస్, కలర్స్ ఉంటాయి. అవి ఎలా తయారైతే నాకు తెలియదు. పురుగులు కూడు కట్టుకుంటాయి.
మా అమ్మ చెప్పి నేను ఒకసారి ముట్టుకుంటే నా చెయ్యి మొత్తం లావు అయిపోయింది, దానికి ముళ్ళు గుచ్చుకున్నట్టు. ఏందమ్మ ఇది అంటే, అది ముట్టుకోవద్దురా, అది పురుగు అని చెప్పింది. మా అమ్మ కూడా తెలియదు. బొంతు పురుగురు అది అని చెప్పింది. అంతే కదా, బొంతు పురుగు అంటారు. గొంగలి పురుగు అంటారు. రైట్. ఇలాంటి పురుగులన్నీ అంటే మీరు చూసే పురుగులన్నీ కూడా ఆ గూడు కట్టుకుంటాయి. అందుకనే బటర్ఫ్లైలలో చిన్న బటర్ఫ్లైలు ఎల్లో, గ్రీను కలర్సు, తర్వాత బ్లాక్ దాని మీద ఇంకా డాట్స్ ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఆ పురుగులను బట్టి ఇవి తయారవుతూ ఉంటాయి అన్నట్టు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి మీ రంగు బయటపడుతుంది. రంగు అంటే సినిమాలు చూస్తారే అది అనుకుని నేను మొన్న రంగు బయటపడుద్ది అంటాను ఎవడు. అంటే మీ వ్యక్తిత్వం అక్కడ బయటపడుతుంది. ఇప్పుడు బాప్తిస్మం అనేది నువ్వు గూడు కట్టుకుంటుంది. అంటే అల్లకపోయినట్టు ఆ గూడు కట్టుకున్నటువంటి దాంట్లో మరణించి పునరుత్థానం అవుతుంది. అంటే పై శరీరమును వదిలేసి ఇప్పుడు నూతనమైనటువంటి శరీరంతో బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని చూసి పిల్లలందరూ పరిగెడుతూ ఉంటారు దానికి. మమ్మీ బటర్ఫ్లై ఏ పాట ఉంది కాబట్టి చూసిన బటర్ఫ్లై ఎంత పిల్లలు, మమ్మీ నాకు అది కావాలి, ఆ గ్రీన్, అది ఎల్లో వద్దు మమ్మీ, గ్రీన్ వద్దు మమ్మీ, బ్లాక్ అది బాగుంటుంది పెద్దది మమ్మీ. వాళ్ళ ఆలోచన అదే గొంగలి పువ్వు మో అంటారు. చూసినవా, ఈ బాప్తీసానికి అంటే నువ్వు మారడానికి, నువ్వు పునరుత్థానం చెందడానికి, నువ్వు శరీరాన్ని అంటే ఇప్పుడు నువ్వు దేహాన్ని ఓకే నువ్వు మరణించినట్టు లెక్క. బాప్తిసం అంటే దేహం కనబడుతుంది, ప్రాణం ఉంది, కానీ నీ శరీర కోరికలు అనేటివి చావాలి. అది దాని అర్థం. చంపేస్తుంది అంటే బాప్తిసం చంపదు. నువ్వు బాప్తిసం దానికి గుర్తు. బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి దానికి గుర్తు ఏంటంటే నువ్వు విశ్వాసంగా ఉండాలి. ఇంకా ఈ బాహ్య శరీరం విడిచి అంటే ఆ మత్తు దాంట్లో నుంచి వదిలి చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి. ఇక్కడ ఇప్పుడు మరణించిన వారు పాతాళంలోకి పోయి మా తిమోతి గారు మనం చెప్పాడండి, మా ఆయనే, మా ఎస్సీయే, మా నాయకుడే, ఇదా జ్ఞానం అంటే, ఇదే నా జ్ఞానం అంటే. ఎవరంటారంట? మరణించినటువంటి వారు, నాశనమైనటువంటి వారు. ఇది మాకు తెలుసండి, మేము చూసినామని చెప్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసు కదా, మరి ఏంది? చల్జావు వెళ్ళి ఇంకా ఇప్పుడు అవసరం లేదు ఇంకా నీకు ఆ జ్ఞానం. అప్పుడు విన్నావు కదా, అప్పుడు ఏమనుకున్నావు? ఎవరి జ్ఞానం? క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. సంవత్సరానికి ఒక్కసారి చర్చికి పోయే ఒక సిఎస్ఐ ఒక విశ్వాసిని, అరే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావురా అని అడిగితే వాడు ఏమంటాడో తెలుసు? ఏమంటాడు చెప్పండి? అయ్యో సిఎస్ఐ ఎవరు అది? మా ఆర్సీఎం సంవత్సరానికి ఒకసారి అయినా క్రిస్మస్ చర్చ్కి వెళ్ళే విశ్వాసిని, అరే నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు ఒకవేళ అని అడిగితే వాడు ఏం చెప్తాడు? పరలోకానికి అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీడిని అడగండి, నువ్వు చనిపోయినానికి ఎక్కడికి వెళ్తావు అంటే, చనిపోయినానికి ఏముంటుంది బ్రదర్, ఎవడు చూస్తున్నప్పుడు ఇంకింత జ్ఞానం లేదు. ఆ విశ్వాసం చాలండి. క్రీస్తు ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటాడో ఖచ్చితంగా దేవుడు వాడిని రక్షణలోకి తీసుకుంటాడు. పరలోక రాజ్యంలో ఒక మూలకు, చిన్న మూలకని చోటిస్తాడు. నేను తీర్పు తీర్చట్లేని బైబిల్ చెప్తుంది. ఏసే మార్గం అంటుంది కనుక నువ్వు ఏసు నమ్మినట్లయితే మార్గం నుంచి దొరికినట్టే కదా. ఈ డోర్ నుండే మార్గం అండి, మీరు అటు వెళ్ళాలంటే ఈ డోర్ ఓపెన్ చేయండి అని చెప్పారనుకో, డోర్ ఓపెన్ చేసావనుకో, ఈ డోర్ మీద ఆధారపడ్డావు అనుకో, రైట్ వెళ్ళినట్టే. చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు అనండి, మీరిప్పుడు బాప్తిసం తీసుకున్న వారైతే మరణించిన వారితో సమానము. మరణించిన వారికి కోపం ఉంటుందా? ఉంటుంది. మరణించిన వారికి ఈర్ష్య, పగ ఉంటుందా? ఎవరు చెప్పారండి?
మరణించినోడు చెప్పారు. ప్రియులారు వినండి, మరణించిన వారికి చలనం ఉంటుందా అంటే మరి చలనం ఉండొద్దని నేను అనను, కానీ అట్లంటే బాగోదు. చలనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకోటి, వర్షిప్ చేస్తున్నప్పుడు మీరు దీనికి అలవాటు పడాల. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. నేను మార్కెట్లో ఇప్పుడు కాదులే, ఇప్పుడైనా ఎప్పుడైతే సరే ఎవరి కోసం నువ్వు మార్కెట్లో వెళ్తున్నావు అనుకో, మీ అమ్మ కానీ మీ భార్య కానీ మీ కొడుకు కానీ మమ్మీ అని పిలిచాడనుకో, లేదంటే మీ భర్త రాజేశ్వరి అని పిలిచాడనుకో, లేదంటే అమ్మాయి అని పిలిచాడనుకో, లేదు మీ డాడీ ఒరే ఇక్కడ ఉన్నారా అని పిలిచాడనుకో, వెంటనే నువ్వు తిరుగుతావా? అందరు తిరుగుతారా? చెప్పండి. ఆ స్వరము ఎవరిదో గ్రహిస్తరాళ్ళు. ఇది మా ఆయన స్వరం, ఇది మా డాడీ స్వరం, ఇది మా ఆవిడదే అని ఎవరు వింటారు? వాళ్ళకి తెలిసిన వాళ్ళే వింటారు. వాళ్ళు మాత్రమే చూస్తారు. కానీ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా ఎప్పుడన్నా చూడండి, మీరు పిలిచి చూడండి, మీ భార్యను అక్కడ ఉంచి మీ ఏమని పిలుస్తారో మీరు ఆ పేరుతో పిలవండి. ఆ పేరు పెట్టకుండా ఇంకో ఏమని పిలుస్తారు మీరు, లేకపోతే మొత్తుకోండి, ఓ అని మొత్తుకోండి. మీ సరిని ఖచ్చితంగా గుర్తుపడతారు. పడతారా పట్టరా? మీ పిల్లల గొంతు గుర్తుపడుతుందా పట్టరా? నా గొర్రెలు నా స్వరం విను అన్నప్పుడు మీరు దేవుని స్వరం వింటున్నారా వినట్లేదా మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుని స్వరం వినట్లయితే మీరు ఆయన పిల్లలా కాదా అని మీరు ప్రశ్నించుకోవాలి. అది మీకే నేను వదిలేస్తున్నా. ఆరాధన జరుగుతున్నప్పుడు స్పర్శను మనం అబ్జర్వ్ చేయాలి. అందులో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే దానిలో ఉన్నటువంటి మాటల్ని మనము గ్రహించి ఇప్పటికేం పడబడారు? నీ ఉపకారం స్మరించి, ఉపకారం అంటే దేవుడు చేసిన మేలుని స్మరించి అంటే జ్ఞాపకం చేసుకొని, నీ ఉపకారం స్మరించి తర్వాత స్తుతి స్తోత్రం చెల్లించెదను, చేయి విడువని నా యేసయ్యా, నా యేసయ్యా కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా, తల్లివడిలో పవలించే బిడ్డవలేనే. చాలు. ఇప్పుడు నేను చిన్నపిల్లలను కొంతమంది చూస్తా, కొంతమంది ఏంది చాలామంది అంతే మీకు సైంటిఫిక్గా తెలుసు. మనం ఎత్తుకుంటే వాడు ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మ చేతిలో పోగానే ఊరుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడు? వాడికి తల్లి కడుపులో ఉన్నటువంటి ఆ స్పర్శ తెలుసు. ఆ హీటు, ఆ హార్ట్ బీటు, ఏమంటారు ఇంకా మొత్తానికైతే తల్లి చేతులకు వెళ్ళగానే వాడు ఊరుకుంటాడు. ఆ స్పర్శ మనకు తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలో నీ ఒదిగి తినయ్యా. పాట బాగానే పాడుతున్నాం, కానీ తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆ స్పర్శ నువ్వు తెలుసుకోవాలనే. కీ 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 అని మొత్తుకున్న వ్యక్తి అమ్మాయి పట్టమని పిల్లని ఇసరికి వెంటనే గప్చిపోయిపోతాడు. మనం కూడా దేవుని ఒడిలో ఉన్నప్పుడు ఆ స్పర్శ తెలుసుకోవాలి, ఆ స్వరాన్ని వినాలి. దేవుడు నాతో మాట్లాడాడండి, పలానా రోజు మాట్లాడాడంటే నేను నమ్మను అస్సలు. ఇప్పుడు నమ్మితే ఎలా అంటే వాక్యం నేను అసలు నమ్మకపోయేది. ఎట్లా మాట్లాడి చెప్పండి ఒకసారి అనేది. ఆయనకు ఆన్సర్ చెప్పడం రాదు. నిజం అండి, దేవుడు నాతో మాట్లాడాడో అని చెప్పేది. చెప్పు ఎలా మాట్లాడాడో. నేను ఎప్పుడు నా 8th క్లాస్ నుంచి బైబిల్ను చేసి చదువుతూనే ఉన్నా. ఎలా మాట్లాడాడో చెప్పు. నాతో మాట్లాడాడు, నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడాడండి అన్నాడు. ఎలా అంటే దేవుడు ఇలా దిగి వచ్చాడని కొంతమంది, లేదు స్వరం వినబడిందని కొంతమంది, అలా. సో దేవుని స్వరము, నేను ఈ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది, ఎప్పుడన్నా చెప్తా. కానీ దేవుని స్వరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ స్వరం కనుక నువ్వు దృష్టి పెడితే వినగలిగితే నీకు సాటి ఎవరు లేరు. ఇంకొకటి చెప్పనా, దేవుని స్వరం ఎవరైనా వినొచ్చు, ఎవరైనా వినొచ్చు. ఒక పాపి కూడా దేవుని స్వరం వినొచ్చు, అంత క్లారిటీగా నేను చెప్పగలను. కానీ దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే
దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనుభవం కలిగి దేవుని స్వరాన్ని మనం వినలేకపోతున్నామంటే ఇక మీరు ఆలోచించండి. అంటే స్వరం ఎలా వినాలో అది ఏంటో ఎలానో మనకు తెలియక, కానీ దేవుడు ప్రతిదినం ప్రతిరోజు నీతో మాట్లాడతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసం, మీరు ఇప్పుడు మనం బైబిల్ చదువుకుంటూ యోబు అలా ఉన్నాడు, యోహాను సువార్త 1:2 ఇలా ఉంది, ప్రకటన గ్రంథంలో ఇలా ఉంది, ఆకాశం భూమి గతించను, ఈ వాక్కు సున్నైన పొలం గతించపోదు కనుక ఇది నమ్మాలి. అయ్యా ప్రభువానికి స్తోత్రం, ఆవగించేంత విశ్వాసం ఉంటే నువ్వు కార్యం చేస్తావని మనము బైబిల్ గ్రంథంలో చదివి నేర్చుకున్నాం. వాళ్ళు చేసినటువంటి కార్యాలు, వాళ్ళు పరిశుద్ధాత్మతో వ్రాయించబడినటువంటి రాతలు, వాళ్ళ అనుభవాలు చూసి మనం విశ్వసిస్తున్నాం. అంటే చూసి విని విశ్వసిస్తున్నాం. కానీ అప్పుడు యెహోషువ ఏ బైబిల్ గ్రంథం చదివాడండి? అప్పుడు బైబిల్ గ్రంథం ఉందా? మోషే రాసిన ఒక చుట్ట ఉంది. ఆ చుట్ట ఏంది? ఆదికాండం. ఇంకా అది పూర్తి కాలేదు. అది ద్వితీయోపదేశకాండంలో అర్ధాంతరంగా ముయ్యబడింది. తర్వాత యెహోషువ దాన్ని కొనసాగించాడనుకో. ఎవరు చెప్పాడు అసలు నువ్వు సూర్యునికి చంద్రునికి ఆజ్ఞాపించని ఎవరైనా చెప్పినట్టు బైబిల్లో ఉందా? బైబిల్ మీరు ఎప్పుడన్నా చదివినోళ్ళు కానీ విన్నోళ్ళు కానీ బైబిల్లో ఉందా ఆయన తెలుసుకున్నట్టు? పోనీ మోషే ఎప్పుడన్నా చెప్పిండా సూర్యునిగా చెప్తే సూర్యుని మాటింటాడని ఎప్పుడన్నా చెప్పిండా? అది ఎలా వచ్చిందండి ఆ విశ్వాసము? సూర్యుడు ఆగిపో, ఎందుకంటే సాయంత్రం అయితే వీళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు, లేదంటే పారిపోతారు, మేము వాళ్ళు గెలవడానికి అవకాశం ఉండదు. చేయికి తాడు కట్టేసుకొని కత్తి పట్టుకొని చంద్రుడా నువ్వు అక్కడనే నిలవు, సూర్యుడా నువ్వు అక్కడనే నిలబడు అని యుద్ధం అయిపోయేదాకా ఒక్కొక్కడిని అసలు చెయ్యి ఎత్తిన చెయ్యి దించకుండా, ఆ కత్తి వదలకుండా ఉరికించుకుంటూ చంపుకుంటూ ప్రతి ఒక్కరిని చంపిన తర్వాత చెయ్యి తిమ్మిరి పట్టిపోయిందట, ఇలానే ఉండిపోయిందంట, అలిసిపోయింది. అప్పుడు సూర్యుడు కదిలిందంట, చంద్రుడు కదిలి. ఏమండి విశ్వాసం? బా నేను మోస కోసం తర్వాత చెప్తా, ఎప్పుడన్నా అవకాశం దొరికితే చెప్తా. కానీ ఆ విశ్వాసం అప్పుడు వాళ్ళకి ఎలా వచ్చిందండి? ఎవరు చెప్పారు మీకు? 10 సార్లు చెప్పాలా? పాపం అమ్మగారు ప్రతి ఒక్కరికి అలా కాదు ఇలా కాదు అలా కాదు ఇలా, నా ముందే 2-3 చెప్తుంటే విన్నాను. ఇలా చెప్పంగా మారబడి మీరు కూడా ఎవరో ఒకరు చెప్తూ మార్చబడింది. కొంతమంది పుట్టుక క్రైస్తవులు ఉండవచ్చు, వాళ్ళకు మీ తల్లిదండ్రులకు కూడా ఎవరో ఒకరు చెప్తూ మారవచ్చు, లేదంటే మీ పుట్టుక తాతలు బ్రిటిష్ వాళ్ళు చెప్తూ మారవచ్చు. ఎవరో ఒకరు చెప్తేనే కదా మారింది. ఈయనకి ఎవరంటే చెప్పింది యెహోషువకి సూర్యుని ఆపమని. ప్రియులారా, మీరు విశ్వాసం అనేది గట్టిది, మీకు ఇచ్చినటువంటి మంచి ఆయుధం అది విశ్వాసం. విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పకుండా కార్యం జరుగుతుంది. నమ్ము, కార్యం జరుగుతుంది. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి. మోకరించి, నిలబడి, కూర్చొని, సాగిలపడి, కన్నిటి ప్రార్థన, మొరబెట్టి ప్రార్థించుట, నడుచుకుంటూ ప్రార్థించవచ్చు, పరిగెత్తుకుంటూ ప్రార్థించవచ్చు, పడుకొని ప్రార్థించవచ్చు, మనసులో ప్రార్థించవచ్చు. దావీదు పడక గదిలో మనసులో ప్రార్థించాడు, స్తుతించాడు, ప్రార్థించవచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఆటోలో కూర్చున్నా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ఇలా చెప్పి నన్ను ఫీల్ అవ్వకు. నువ్వు వాష్రూమ్లో ఉన్నా, బాత్రూమ్లో ఉన్నా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. అతి పరిశుద్ధ స్థలం, బెర్క్మెన్ గారు ఒక పాట రాశాడు, అశుభ్రమైనటువంటి స్థలానికి దేవుడు వెళ్తే ఆ స్థలం పరిశుద్ధపరచబడుతుందంట. నేను ఒక మాట చెప్తే ముగించబడతా, ఏమనుకోరు కదా. దాదాపుగా ఒక 14-16 సంవత్సరాలు కావచ్చు టైం. ఈ ఒక మాట చెప్పి ముగిస్తా, ఏమనకండి. 16 సంవత్సరాలు కావచ్చు. స్వామి మాల వేసుకుంటారు కదా, ఇది అయ్యప్ప స్వామి మాల స్త్రీలు కూడా వేసుకుంటారు. ఆ కాలంలో అప్పుడే స్టార్ట్ స్త్రీలు వేసుకోవడం, ఇప్పుడు సాధారణంగా వేసుకుంటున్నారు. ఆ స్త్రీ స్వామి మాల వేసుకుంది, శబరికి వెళ్ళింది. శబరికి వెళ్ళిన తర్వాత ఆ మంత్ మరి 21 రోజులు పెట్టుకుందో ఏమో కానీ, వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆమెకు నెలసరి అయింది. అయితే వెంటనే ప్రచారం ఏమైంది జరిగిందంటే, ఆ స్త్రీని వెంటనే బయటికి పంపించేసి దేవుడు అపవిత్రం అయిపోయాడని దాన్ని మళ్ళీ అభిషేకం చేయడం, ఇంకేది చాలా కార్యక్రమాలు చేశాడు. ఇంకా అయ్యప్ప మామూలుగా భజన అంటేనే మీరు చూసుంటారు, ఓ మామూలుగా ఉండదు. మన ప్రార్థనల కంటే ఎద్దీటుగా ఉంటుంది వాళ్ళది.
మళ్ళా సంగీతాలు ఇప్పుడిప్పుడు వచ్చినాయి, వాళ్ళ చప్పట్లతోనే కొడతారు, మామూలుగా ఉండదు వాళ్ళ ఆరాధన. బయలుదేవతలకు వాళ్ళు ఎట్లా ఆరాధించారో గీచుకొని పీచుకొని గీక్కొని కొట్టుకొని తలగొట్టుకొని రాళ్ళతోనే గీసుకొని ఎలా ఆరాధించారో అలా ఆ రీతి కాకుండా అలాగుంటుంది. అయితే అక్కడ స్త్రీ అలా అయిందని, దేవుడు అపవిత్రమయ్యాడని దేవుడికి అభిషేకం చేసి దేవుని పరిశుద్ధపరిచింది. కానీ మన బైబిల్లో ఏముందో తెలుసా? అపవిత్రురాలైన స్త్రీ, అపవిత్రురాలైన కానీ రక్తస్రావం గల స్త్రీ వెళ్ళి దేవుని చెంగును పట్టుకుంటే ఏమైంది? స్వస్థత అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఈ స్త్రీని బట్టి ఆయనే అపవిత్రం కాల, ఈమె స్వస్థత పొందింది, ఈమె పవిత్రురాలైంది. ఈ తిరుపతిలో కూడా చూడండి మీరు, లడ్డు ద్వారా రీసెంట్గా కారుకి యేసుప్రభు బొమ్మ వేసుకొని తిరుపతి ఎక్కినంట. మరి గేటుగా దగ్గర చెక్ చేశారు, సరిగా లేదు, ఎక్కేసరికి మొత్తం అపవిత్రం అయిపోయిందని మళ్ళీ దాన్ని మొత్తం వాళ్ళు మంత్రాలతో శుద్ధులతో అన్ని చేసి పవిత్రపరిచారంట. యేసుక్రీస్తు బొమ్మకే భయపడుతున్నావంటే నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, ఒక దేవుణ్ణి నువ్వు కనుక ఆయన యొక్క విలువను గమనిస్తే ఎలా ఉంటుంది? ఆ కాగితానికి భయపడమేందండి? బొమ్మకు మీకు తెలుసు అనుకుంటా, ఏ విగ్రహానికి మొక్కకూడదు. భూమి మీద మనిషి విగ్రహం కానీ, యేసు ప్రభు విగ్రహం కానీ, శిలువ విగ్రహం కానీ, ఇంకా మరియమ్మ విగ్రహం కానీ, ఏదైనా కొంతమంది శిలువని ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకుంటారు. ఏ వాటిని పూజించకూడదు, యేసు ప్రభు బొమ్మను కూడా పూజించకూడదు. అట్లా బైబిల్ చెప్తుంటే వీళ్ళు యేసు ప్రభు బొమ్మ పుసుకున్న మన వెనకాల కారుకు బొమ్మ పెట్టుకుంటే అంతే, ఇంతే ఉంది. నేను చూసిన వెనకాల అద్దానికి ఇంత ఈడి వరకు ఉంది బొమ్మ. అంత మాత్రాన తిరుపతి దేవాలయం అపరిశుభ్రం అయిపోయిందంటే ఇక వాళ్ళే అనుకుంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? మా దేవాలయం అంటే అపవిత్రపరచబడింది అనుకుంటున్నారు. అది తప్పు కదా. కానీ ఇక్కడేం జరుగుతుంది? దేవుణ్ణి స్పర్శ తగిలితే దేవుని ముట్టుకొని అక్కర్లేదండి. ఆమె ఏం చేసిందంట? అరే దేవుడా, అబ్బబ్బా పరిశాన్ నేనైతే. ఆ వస్త్రంలో కూడా పౌలు కూడా అతని వస్త్రాల్లో స్వస్థత జరుగుతుంది. పిల్లల విశ్వాసాన్ని బాగా నమ్మాలి. నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. మీరు బాప్తిసము తీసుకున్నారు కనుక, క్రీస్తే జ్ఞానం కనుక మీరు జ్ఞానము కలిగి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీలో జ్ఞానం ఉందా లేదా? ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎలా చెప్తే అర్థమవుతుంది అంటే, ముక్కేది అంటే మీరు ఏం చెప్తారు? మీరు చెప్పండి అందరూ, ముక్కేది చూపించండి. ముక్కేది అందరు చూపించండి ప్లీజ్, నా కోసం. ముక్కేది ఒక్కరన్నా చూపించండి, ఒకరు ఇద్దరు చూపించండి. ముక్కేది రైట్, అక్క కరెక్ట్ చెప్పింది. ముక్కేది అంటే ఇలా చూపిస్తే అందరు తెలిసిపోతుంది. నేను చెప్పను అండి, ముక్కు కోసం. ముక్కుకు ఒక 2 రంధ్రాలు ఉంటాయి. యాక్చువల్ దీన్ని చూసుకున్నట్లయితే మనం ఒకటే రంధ్రం ఉంది చూడు, ఇది ముక్కు కాదు. పోనీ దీన్ని చూసుకుందామా, దీనికి కూడా ఏం 2 రంధ్రాలు లేవు, ఇది ముక్కు కాదు. అంటే జాగ్రత్తగా ఇంటోడు తెలియదక్కుడు. ముక్కు ఏదంటే వెనకాల చూద్దామా, వెనకాల రంధ్రాలు ఏం లేవు. ఇటుపక్క వచ్చినామా, ఇది కూడా ఒకటి రంధ్రం. సో ఇక్కడ ఏం లేదు, ఇది ఒకటే రంధ్రం. ఇక్కడ చూసినట్టు 2 రంధ్రాలు, ఇది ముక్కు అండి. ఏది ముక్కు? ఇది ముక్కు. అంటే ముక్కు కోసం చెప్పడానికి ఇవన్నీ వివరించాలి. అట్లా వివరిస్తేనే అర్థమవుతుంది. స్కూల్లో పిల్లలకు కూడా అలానే వివరిస్తే అర్థమవుతుంది. అట్లా అర్థం చేసుకునే స్థితిలో మనం ఇప్పుడు లేము. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నటువంటి నువ్వు ఏదంటే ముక్కేది చెప్పండి సిస్టర్, పర్లే అలా చెప్పాలి. ఆ సిస్టర్ చెప్పి ముక్కేదంటే ఇలా చెప్పాలి టక్న, అంతే. ఎందుకంటే మనం జ్ఞానవంతులం. ఎందుకు నీకు జ్ఞానం లేదు? నీలో క్రీస్తు ఉన్నాడు కనుక నువ్వు జ్ఞానవంతుడు, అంతే. బైబిల్ గ్రంథంలో మీ నీతి కార్యములు నాకు ఎట్లా కనబడుతున్నాయి తెలుసా? పాత గుడ్డలు, మురికి గుడ్డల వలె నువ్వు నీతి కార్యం అని చేస్తున్నావు. చూస్తున్నావు, నీ ప్రార్థన, నీ పట్టుదల, నీ ఉపవాసము, నీకన్నిటి ప్రార్థన, నువ్వు దేవునికి ఎంత పరిశుద్ధతగా ఉంటున్నావని నువ్వు అనుకుంటున్నావు, అదంతా దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉంటాయి. చర్చికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మొన్న వేసుకున్న డ్రెస్ తీసుకొని వస్తారా?
అమ్మో నీట్గా రెడీ అయ్యి మంచిగా స్నానం చేసుకొని మంచిగా ప్రశాంతంగా అద్దం ముందుకు నిలబడి చక్కగా చూసుకొని మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈరోజు ఏ చీర కట్టుకోవాలి, లేకపోతే నేను ఏ ప్యాంట్ వేసుకోవాలి, మేము తెలియకుండా ఒకే కలర్ వేసుకొచ్చున్నావు, ఏ షర్ట్ వేసుకోవాలి, ఇవి మార్చుకోవద్దా, ఈ జాగ్రత్తగా చర్చికి రావడానికి ముందు బైబిల్ ఉందా, ఈ బైబిల్ తర్వాత ఏమో చూస్తారు కానీ చూసుకుంటారులే, బైబిల్ వేయలేకుండా ఎట్లా వస్తారులే కానీ బైబిల్ ఇవన్నీ చక్కగా సిద్ధపడొస్తారు అన్నట్టు అంతగా పాటిస్తున్నారు. కనుక ఇంత మీరు టైం స్పెండ్ చేసి ఇంత ఆలోచించి ఎప్పటి నుంచో వారం నుంచి నెక్స్ట్ సండే బల్లారాధనట, నెక్స్ట్ సండే అమ్మగారు ఉన్నదంట, ఈ వారం అంతా ఆలోచించి ఇంత టైం స్పెండ్ చేసి ఇంత మీరు సిద్ధపడి ఆ అద్దం ముందు 20-30 నిమిషాలు నిలబడి దీనికోసం కార్యక్రమం అంతా గంట నుండే స్టార్ట్ చేసి మీరు ఇక్కడికి వచ్చి ఈ ఒక అరగంట వాక్యం వినడానికి, ఒక అరగంట వర్షిప్ చేయడానికి వయసు అని ఇంటి దగ్గర అసలు సర్లే తప్పదు, లేచిపోతే బాగోదు. ఏంది మీరు ఇంత సిద్ధపడవచ్చు ఈ మైండ్తో ఉంటే ప్రార్థన దేవుని చెంత చేరుతుందా? నేను తిమోతికి నాకు దాదాపు 15 సంవత్సరాల పరిచయం. మాకు ఒక 300 మంది బ్యాచ్ ఉండేది, టీం లీడర్గా నేను ఉండేది. వాళ్ళకి నేను వచ్చే 8 అవర్స్ మాకు వర్షిప్. వాళ్ళకి నేను ఒకటి చెప్పేది, తమ్ముడు లేదా అన్న, నాకంటే చాలా అందరు పెద్దవాళ్ళు ఉండేది, దాదాపు కొంతమంది చిన్నవాళ్ళు ఉండేది. మీరు ఎట్లాగొస్తున్నారు చర్చికి, రాక తప్పట్లా, మళ్ళీ 8 అవర్స్ ఉండాలి, ఉండక తప్పట్లా, 8 అవర్స్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి కదా. ఈ 8 అవర్స్లో మీరు టైం వేస్ట్ ఎట్లా చేస్తున్నారంటే, ఇంటి దగ్గర ఆలోచించడం, మా భార్య మా పిల్లోడిని వదిలేసి ఎవరితో మాట్లాడుతుందో, ఎవరింటికి వెళ్ళిందో, ఆంటీతో ముచ్చట పెడుతుంటే వీడెడు పోయిండో, ఏ గల్లె తిరుగుతున్నాడో, అసలు వీడు స్కూల్ నుంచి వస్తే ఏమైనా రిసీవ్ చేసుకుందో లేదో, అది ఇది లేదంటే ఒక ఆమంట ఏవో కోసి అది మటన్ తెచ్చి వెనుకట ఆరేసి అబ్బా నేను పైన క్లాత్ కప్పి రాలేదు అని ఆలోచన అంట. ఇటువంటి ఆలోచన అది నేను అదే చెప్తా. మీరు ఎట్లా 8 అవర్స్ ఉంటున్నారు కదా, మనసంతా వదిలేయంటారు బాబు. అది ఏమన్నది ఇప్పుడు నువ్వు అన్నంత మాత్రాన అది ఏదో జరుగుతుంది. ఇక్కడ నువ్వు చూడు, అక్కడ దేవుడు చూసుకుంటాడు. కాకి రాకుండా దేవుడు చూస్తాడు. ఒకవేళ పోయినాయి అనుకో, నెక్స్ట్ టైం డబుల్ అయితే వదిలేయి. నువ్వు వచ్చిన టైము యథార్థంగా స్పెండ్ చేయి. కేవలం ఇక్కడనే దేవుని సన్నిధిలో యథార్థంగా స్పెండ్ చేయి. వాక్యం వింటున్నావా, ఏకాగ్రతతో విను. ఆమె హల్లెలూయా అన్నా, స్తోత్రం అన్న పిల్లలు ఈయన అల్లరి చేసిన, వీడట్లా చేయి కింద పెట్టుకున్నా పట్టించుకోదు. మీరు ఏం చేయాలా, ఏకాగ్రతతో వాక్యం వినాలి. వారదన్నప్పుడు పక్కలు ఏమని అనుకొని నీ కాలు దొక్కిన సరే థ్యాంక్ యూ సిస్టర్, స్తోత్రం, ప్రార్థన చేస్తుండాలి అంతే. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి అంకితం అయిపోవాలా. అంటే నువ్వు ఏది చేసినా కుర్చీ జరిపినా సరే దేవుని సన్నిధిలో ఉన్నట్టే. వేరే ఉద్దేశంతో కుర్చీ సరిపోద్దు, నా కుర్చీలో కూర్చోవాలా అలా సరిపోద్దు. అలా జరిపితే మళ్ళీ అది డిస్టర్బెన్సే. ఆటోమేటిక్గా నాకు ప్లేస్ కుర్చీ జరిపి దేవుని ఆరాధించి కళ్ళు తెరితే, ఒకవేళ కళ్ళు తెరిచి పడతా దేవుని అంటే ఏకాగ్రత అనేది ముఖ్యం. నువ్వు కళ్ళు తెరవకపో, కానీ నువ్వు వేరే ఉద్దేశంతో కాకుండా ఏ ఉద్దేశంతో అంటే దేవుని మీద ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ఏ పని చేసినా అది జ్ఞానయుక్తంగా చేసినట్టు, విశ్వాసంగా చేసినట్టు. ఇప్పుడు మీలో దేవుడు ఉన్నాడంటే జ్ఞానం మీలో ఉంది, మీరు జ్ఞానవంతులు ఎవరు చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా. ఇప్పుడు ఎత్తారండి. అప్పుడు జ్ఞానవంతులు అంటే ఎత్తలే, బుద్ధిహీనులు అంటే ఎత్తలే, అటు ఇటుగానులు అంటే ఎత్తలే. ఇప్పుడు మాత్రం జ్ఞానవంతులు అంటే మేము అంటున్నారు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము మరణించిన వారితో సమానం. అందుకని కోపపడుడి బైబిల్ చెప్తుంది. మీకు వాక్యం బాగా తెలుసు. అమ్మకు నాకు కొంతమంది ముఖాలు చూస్తే అర్థమవుతుంది. కోపపడుడి కానీ పాపం చేయొద్దు. అంటే కోపం పిల్లల మీద రే అని సరిపోడు, భయపడుతున్నాడు, కానీ పోయివని చెయ్యి నరకడమో, గుద్దడమో,
తల పట్టుకుని కొట్టడమో చంపేయడమో ఇలాంటి పాపాలు, అది పాపం.